జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఎన్ని వచ్చి చూసినాక ఎప్పుడు ఎలక్షన్ వచ్చేస్తే సిద్ధంగా ఉండడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. అందువల్ల ఏంటంటే మేము ఇదే కొత్త ఏం కాదు. సరే, ఇక్కడ అంటే అందువల్ల ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎలక్షన్లకి సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పాకిస్తాన్తో యుద్ధం వస్తే సిద్ధంగా ఉందా పోరాటం చేయడానికి? ఓన్లీ మీరు లేస్తుంది కానీ మేము ఎలక్షన్ సార్ బ్రహ్మనాయుడు గారు ఏదైతే ఈ పహల్గాం సంబంధించిన దాడి జరిగినటువంటి రైతులే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులకు మొత్తం పిలిపించి కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజు ఏదైతే దేశ స్థాయిలో అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు మా పార్టీ నుంచి కూడా సుబ్బారెడ్డి కూడా హాజరవడం జరిగింది. ఆ విషయంలో మోదీ గారికి వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మద్దతు మోదీ గారికి ఇస్తారా ఈ విషయంలో? ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే భారతదేశం పక్షాన ఇవన్నీ ఏదైతే జరుగుతుంటే యుద్ధం అయితే ఉందో అందరూ కూడా ఇస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అటెండ్ అయింది కదా అఖిలపక్ష సమావేశంలో, అండగా ఉంటాం అన్నారు కదా. అంటే ఇది దేశ భద్రత భారతదేశం పక్షాన మనంతా కూడా ఇది పార్టీలకి రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి సంఘటన కాబట్టి ఆ విషయంలో మనం రాజకీయాల పక్కన దేశ భద్రత కోసం దేశ గౌరవాన్ని కాపాడటం కోసం ఖచ్చితంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నుంచి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే సార్.